గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఖర్చులు ఇస్తే చాలు ఇసుక ఉచితం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సీవరేజ్ నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలు, నగదు లావాదేవీలు ఉండవు, డిజిటల్ చెల్లింపులే. 2019-2021 ఇసుక విధానాల ఉపసంహరణ, త్వరలో కొత్త విధానం, అప్పటి వరకు నిల్వ కేంద్రాల్లోనిది అందజేత, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, మొదలైన ఇసుక సరఫరా అంటూ గత ప్రభుత్వంలో ప్రజల్ని నానాయాతనలు పెట్టి వైకాపా పెద్దలు కోట్లాది రూపాయలు దోపిడీ చేసేలా అమలు చేసిన 2019-2021 ఇసుక విధానాల కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వీటి స్థానంలో కొత్త ఇసుక విధానం 2024 అమల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం నిల్వ కేంద్రంలో ఉన్న ఇసుక పూడిక రూపంలో జలాశయాల్లో ఉన్నది ప్రజలు సరఫరా చేసేలా సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వానికి ఎటువంటి రాబడి లేకుండా కేవలం సీవరేజ్ ఛార్జీ, నిర్వహణ ఖర్చులు వంటివి మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకుని ఇసుక అందజేయాలని పేర్కొంది. ఇందుకు కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు అధికారం కల్పించింది. కేవలం డిజిటల్ చెల్లింపులు మాత్రమే తీసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు ఇసుక నిల్వల వివరాలు వెల్లడిస్తూ పారదర్శక విధానం అమలు చేసేలా ఆదేశాలు ఇచ్చింది. ఇసుక ధరను ఎలా ఖరారు చేయాలి, పర్యవేక్షణ, నిఘా ఎవరు చూడాలి, అక్రమ తవ్వకాలు, రవాణా చేసే వారిపై ఏం చర్యలు తీసుకోవాలి తదితరాలన్నింటిపై మార్గదర్శకాలతో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, గత ప్రభుత్వం ఇసుకకి సంబంధించి ఏ రేటు పెట్టింది, ఇప్పుడు ఏ రేటు ఇచ్చారు అన్నటువంటిది అసలు పాయింట్. అప్పుడు వాళ్ళు టన్నుకి 450 రూపాయలు ఏదో ఛార్జ్ చేశారు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పేరుతో ఎక్కువగా దోచేశారు అన్నటువంటిది అక్కడ. ఇక్కడ కావాల్సింది ఎంత ఎక్కిస్తారు అన్నటువంటిది. వాస్తవానికి చాలా అందమైనటువంటి అల్లిక వేరు, వాస్తవం చేతులు వేరు. గతంలో అయితే ఉచితం అంటూ రేటు తీసుకున్నారు. అయితే వీళ్ళు రేటు పెట్టి వసూలు చేసిన అంతకంటే 3 రెట్లు ఉంది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు జనం. ఇప్పుడు కావాల్సింది అంతకంటే తక్కువకు వస్తుందా, ఎక్కువకు వస్తుందా? ఈ విధానం ద్వారా తక్కువకు వస్తే ఓకే. కాకపోతే అక్కడ ఫ్రీ అన్నది మాటకి మాత్రమే, హెడ్డింగ్ ఫ్రీ ఉంటుంది, చివరికి అమౌంటే ఉంటుంది. అయితే ఆ అమౌంట్ రాష్ట్రానికి చెందదు అంటున్నారు. ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన డబ్బులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాకుండా ఇంకొకటి డిజిటల్ చెల్లింపులు. ఇది కరెక్ట్, మంచి ఫార్ములా. కాకపోతే అక్కడ కావాల్సింది సీసీ కెమెరాలు కావాలా, ప్రతి వెహికల్ కూడా కౌంట్ అవ్వాలి. ఎందుకంటే డిజిటల్ పేమెంటు ఇప్పుడు క్రిందసారి కూడా జరిగింది ఏంటి, మొదట్లో ఇట్లాగే ప్రభుత్వం లెక్కగట్టి 100 లారీలు వెళ్తే 20 లారీలకే డబ్బులు వచ్చాయి. అలాంటి దాంతోనే ఇక రేట్ ఫిక్స్ చేసినటువంటి సిచ్యుయేషన్ వైసీపీ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు ఎన్ని లారీలు వచ్చినాయి, ఎంత వచ్చింది అన్నటువంటి లెక్క కావాలి. లేకపోతే డిజిటల్ పేమెంట్ చేస్తారు, ఎన్ని 1000 లారీలు వచ్చినప్పుడు 100 లారీలకే డబ్బులు కట్టి డిజిటల్ పేమెంట్ చేసి మిగతా 900 లారీలు పట్టుకుపోతే అసలు సమస్య అది ఉంటుంది. వెహికల్ టు వెహికల్ కౌంట్ రావాలా, ఎంత లోడ్ అన్నది కౌంట్ రావాలా, డబ్బులు అప్పుడు దాన్ని డిజిటల్తో క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు జెన్యూన్, లేకపోతే కనుక రొటీన్ సహజంగా. కాకపోతే జనానికి తక్కువ ధరకి వస్తుంటే పట్టించుకోరు. అవన్నీ అవినీతి ఇసుకలో జరగదు అని నమ్మేటంతటి అమాయకుడు ఎవ్వడూ లేడు. కేవలం ఎంత తక్కువకు వస్తుందనేది మాత్రమే చూస్తారు. ఇకపోతే అక్రమాలు నిజం, తప్పు మాత్రం మాది కాదు. వైకాపా పాలనలో భూముల స్వాహాపై రెవెన్యూ అధికారుల నివేదిక అసమగ్రంగా ఉందంటూ చంద్రబాబు అసంతృప్తి. అప్పుడు భూ కబ్జాలపై త్వరలో శ్వేతపత్రం. రాష్ట్రంలో 5 ఏళ్ల వైకాపా పాలనలో ఆ పార్టీ నాయకులు భూ కబ్జాలు, విశాఖలో జస్పల్లా వంటి విలువైన స్థలాల అన్యాక్రాంతం, ఎస్ఐని భూములపై శాశ్వత హక్కుల పేరుతో అక్రమాలు, సహజ వనరుల దోపిడీ వంటి అంశాలపై ప్రభుత్వం త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనుంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సచివాలయంలో మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్తో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఏపీ భూ హక్కు చట్టం, రీసర్వే, విద్యుత్ సంస్థలు, వైకాపా కార్యాలయాలకు భూముల కేటాయింపు, పేదలకు సెంటు స్థలాలు, రెవెన్యూ వ్యవహారాల్లో వైకాపా నాయకులు జోక్యం తదితరాలపై అధికారులు రూపొందించిన నివేదికను ఆయన పరిశీలించారు. అప్పట్లో జరిగిన తప్పులన్నీ ముఖ్యమంత్రి, మంత్రులు, వైకాపా నాయకులే చేసినట్టు వాటిలో ఎక్కడా లేదన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇక్కడ బేసిక్గా ఏ అధికారి అయినా ముఖ్యమంత్రి తప్పు అని రాస్తే రేపు పొద్దున మళ్ళీ అదే అధికారి జీవితంలో అక్కడ ఉద్యోగం చేయాలి కదా. రెండవది, పార్టీ ఇప్పుడు అన్నీ దొంగగా చేశారు అని చూపెట్టాలనుకుంటున్నాం. పాయింట్ ఏంటి, ఇదివరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకి స్థలాలు ఇచ్చారు కదా, ఇప్పుడు వైసీపీ కార్యాలయాలకి స్థలాలు ఇవ్వడం తప్పని చెప్పి అధికారి రాసి తన నెత్తిన పెట్టుకుంటాడా? ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయం అది కరెక్టా కాదంటే కోర్టే కరెక్ట్ అని చెప్పింది కదా. తెలుగుదేశానికి ఇచ్చినప్పుడు వైసీపీకి ఇవ్వడం తప్పు అవుతుందా? అసలు పాయింట్ అది. రెండవది, ప్రభుత్వానికి సంబంధించి ఇళ్ల స్థలాల్లో వీళ్ళేమో అవినీతిని నిరూపిస్తారు. అందులో 1 ఎకరం 30 లక్షల రూపాయలు ఉందంటే 90 లక్షలు ఇచ్చారనుకుందాం. ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి పోలవరం 33,000 కోట్లు అవ్వట్లేదా? కాబట్టి దాంట్లో అవకతవకని ఏం చూపెడతారు? ఇక్కడ
వాళ్ళు చెప్పిన మ్యాటర్తో రాజకీయ పరంగా పార్టీగా అక్కడ అక్రమాలు జరిగిందని చెప్పచ్చు, కానీ మామూలుగా అయితే అక్రమాలు అన్నటువంటిది ఏది ఉండదు, అక్కడ చర్యలు తీసుకోవడానికి కూడా ఏది ఉండదు. ఇప్పుడు పోలవరం ఏమైంది, లేకపోతే కనుక పోలవరంలో ఏమైనా చర్య తీసుకుని సీజ్ చేసేస్తున్నారు దాన్ని, లేకపోతే మిగతా ఇష్యూస్లో ఏమవుతుంది? జస్ట్ ఇదంతా ఒక పబ్లిసిటీ కాన్సెప్ట్లోనే నడుస్తుంది. కాకపోతే విమర్శలు గతంలో చేసిన వాటిని చట్టబద్ధంగా అవునని చెప్పేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కబ్జాలకు సంబంధించినటువంటి వాటిట్లది ప్రభుత్వాలుగా ఉండవు, విడిగా ఎక్కడికక్కడ యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇకపోతే ఒక్క ఉత్తర్వుతో 982 ఎకరాలు కొట్టేశారు. చిత్తూరు పెద్దారెడ్డి లీల అనాధీనం కాస్త పట్టా భూములు అయ్యాయి. వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగింపు. నాటి చిత్తూరు చేసి నేడు తిరుపతి కలెక్టర్ వెంకటేష్ ఘనకార్యం. దశాబ్దాలుగా వివాదంలో ఉన్న భూములపై నిర్ణయం. అధిక శాతం పెద్ద ఆయన అనుచరుల చేతుల్లోకి. ప్రభుత్వం మారిన వైకాపా విధేయులుగానే అధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏదైతే నిషేధిత జాబితాలో ఉన్నటువంటి వాటికి 22A కింద నిషేధిత జాబితాలో ఉన్నటువంటి వాటన్నిటి రిలీజ్ చేశారు. అది పెద్ద సంస్కరణ. ఎందుకంటే దశాబ్దాల తరబడి వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటారు, ఆ స్థలంలోనే ఉంటారు, అక్కడే ఉంటారు. కానీ అది నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయింది. ఎందుకు పెట్టారు? రాజకీయంగా వేధింపులే, లేకపోతే కనుక రాజకీయ అవసరాల కోసం నిషేధిత జాబితాలు పెట్టారు. అవి తీసేశారు. అందులో వైసీపీ వాళ్ళవి ఉంటాయి, తెలుగుదేశం వాళ్ళవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే పెద్దిరెడ్డి కోసం చేశారు ఇది. ఇక్కడ ఒక్క పెద్దిరెడ్డి ఏరియానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితాలో ఉన్నటువంటి వాటిని తొలగించమని అధికారికంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా జగన్ ప్రభుత్వం. ఎవరెవరైతే కబ్జా చేస్తున్నారో వాళ్ళకే ఇచ్చేసేయమని చెప్పింది కదా. అంటే 10 ఏళ్ల పైన ఉంటే కనుక వాళ్ళకే ఇచ్చేసేయమని చెప్పేసింది కదా. అది ఓపెన్గా చట్ట ప్రకారమే చేసినటువంటి అంశమే కదా. దాంట్లో ఇంకా కుంభకోణం అన్నటువంటి పాయింట్ ఏ కోణంలో నుంచి వస్తుందంటే, మేబీ ఇప్పుడు దీంట్లో అట్లా ఇవ్వడం తప్పని మళ్ళీ అది రద్దు చేసి వెనక్కి తీసుకుంటారా ఆ స్థలాలని, లేకపోతే మళ్ళీ వివాదాస్పద స్థలాల జాబితాలో పెడతారా, ఏది నిషేధం కంటిన్యూ చేస్తారా చూడాలి. లేకపోతే కర్నూలు అడవుల్లో పర్యావరణ విధ్వంసం. 140 ఎకరాల్లో ఆక్రమణలు, ఇష్టారాజ్యంగా రోడ్ల నిర్మాణం, నోటీసులు జారీ చేసిన అటవీ శాఖ అధికారులు. నిర్మాణ సంస్థకు వైకాపాతో సన్నిహిత సంబంధాలు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. గ్రీన్కో హైడల్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. కర్నూలు జిల్లాలోని గని అటవీ ప్రాంతంలో 1680 మెగావాట్ల హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి గ్రీన్కో ముందుకొచ్చింది. అధికారికంగానే 903 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. హైడల్ ప్రాజెక్ట్ ఏర్పాటు ఆలోచనకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే బీజం పడింది. 2019వ సంవత్సరానికి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదనలు తయారై భూ కేటాయింపులు జరిగాయి. అనంతరం వైకాపా అధికారంలోకి రావడంతో అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. సంస్థ ఎండీ సీఈఓ అనిల్ సోదరుడు చల్మల్శెట్టి సునీల్ వైకాపా నేత. ఆ పార్టీ తరపున ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైకాపా నేతకు చెందిన ప్రాజెక్టు రావడంతో నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్న అధికారులు నోరు మెదపలేదు. ఇదే అదనంగా గ్రీన్కో సంస్థ ప్రతినిధులు అడవిని తమ సొంత అవసరాలకు వీలుగా మార్చేసి కేటాయించిన భూముల కన్నా 140 ఎకరాలు అదనంగా వినియోగించుకుంటున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అతను ఇంతకుముందు చల్మల్శెట్టి సునీల్ తెలుగుదేశం జనసేన అన్నిట్లో చేశాడు. ఇంకోటి అడవిలో ఓ ప్రాజెక్టు కట్టారు, హైడల్ ప్రాజెక్ట్. అది ఏమన్నా పబ్బు కట్టారా లేకపోతే వేరే ఏమైనా కట్టారా? హైడల్ ప్రాజెక్ట్ పవర్ ప్లాంట్ అడవిలో కేటాయించింది అక్కడ తెలుగుదేశం పార్టీని అని వీళ్ళే చెప్తున్నారు. అక్కడ ఎక్కడ ప్రాజెక్ట్ ఉంటే అక్కడే కడతారు. హైడల్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? నీళ్ళు ఉన్న చోట ప్రాజెక్టు కట్టడం. ప్రాజెక్టు కట్టెళ్తారు, ఏదో ఆ సినిమాల్లో చూపెట్టినట్టు టార్జాన్ లాగా ఏమన్నా ఈ పట్టుకుని బోరు కదా, రోడ్డే వేస్తారు అక్కడికి. ఆ రోడ్డు వేసినప్పుడు ఆ రోడ్డు ద్వారానే ఉంటుంది. అది పర్యావరణ విధ్వంసం. అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్టును మూసేద్దామా తీసేద్దామా? ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక రాష్ట్రంలో ఇంకెవడు ప్రాజెక్టు పెడతాడు అక్కడ? అదానీ వద్దు, అంబానీలు వద్దు, లేకపోతే గ్రీన్కో వద్దు. ఇలాంటి కాన్సెప్టు మరి ఎందుకు చేస్తున్నారన్నది అర్థం కావట్లేదు. రాష్ట్రానికి మంచి జరగాలి కానీ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారులు ఇంతకుముందు 2 సంస్థలు అప్పట్లో వాళ్ళు వేధించినాయి, అమర్ రాజా, కియాకి సంబంధించి అది రాసినందుకే మనం తప్పుపట్టాం. ఇప్పుడు రోజు పత్రికల ద్వారానే అది ఆ సంస్థ వేస్ట్, ఈ సంస్థ వేస్ట్, అక్కడ పర్యావరణ ప్రాబ్లం, ఇక్కడ పర్యావరణ ప్రాబ్లం అని భయోత్పాతానికి గురి చేస్తున్నాం. ఇది కరెక్టా కాదా అన్నది ఆలోచించుకోవాల్సిన సందర్భం. రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రావాలంటే పారిపోయేలాంటి వాతావరణాలు కల్పించకూడదు. ప్రభుత్వాలు మారినప్పుడు వేధిస్తారన్నటువంటిది ఖచ్చితంగా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలే రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి ఏ పార్టీ వాడు ఉన్నా సరే పరిశ్రమని పరిశ్రమలాగా చూడకపోతే కనుక అత్యంత ప్రమాదం. రాష్ట్రానికి మంచి చేస్తున్నాం అన్న పేరుతో చెడు చేయకుండా ఉంటే బాగుంటుంది. లేకపోతే డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రంలో అభివృద్ధి. బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య నేతలు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో 3వ దఫా ఏర్పాటైన ఎన్డీఏ సర్కార్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతోందని, 2047 నాటికి ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా భారత్ నిలుస్తుందని బీజేపీ ముఖ్య నాయకులు అరుణ్ సింగ్, కేంద్ర మంత్రి మురుగన్ పేర్కొన్నారు.
డబుల్ ఇంజిన్ సర్కార్లో రాష్ట్రం అన్ని రంగాల్లో విశేష అభివృద్ధి సాధిస్తుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షుడు సోమవారం నిర్వహించిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడుతూ 5 ఏళ్ల వైకాపా పాలన అన్ని వర్గాలు ఇబ్బంది పెట్టడం వల్ల ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. రాష్ట్రంలో విధ్వంసం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. బహుశా ఆయన జ్ఞాపక శక్తి సన్నగిల్లిందేమో. ప్రజావేదిక కూల్చివేత నుంచి అంతర్వేది రథదగ్ధం, పిఠాపురంలో ఆలయ ధ్వంసం, దుర్గమ్మ సింహాల అపహరణ, రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం ఇవన్నీ విధ్వంసం కాదా? మర్చిపోయారా? రాష్ట్ర ప్రజలు తెలివైన వారన్న విషయం జగన్ మర్చిపోయారు. పథకాల బటన్ నొక్కుడు పేరుతో వారెంత నొక్కేశారో ప్రజలు గమనించి ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆ పార్టీకే కాకుండా బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలకి మార్గనిర్దేశనం చేశారన్నారు. కూటమి ఏర్పడడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని చెప్పారు. రాష్ట్ర కార్యాలయంలో ప్రతివారం ప్రజా దర్బార్ నిర్వహించాలని కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంఘటన్ మధుకర్, పార్టీ నేతలు సీఎం రమేష్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆదినారాయణ రెడ్డి, పార్థసారథి, జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పాల్వాయి గేటుకి నేను వెళ్ళనే లేదు, ఈవీఎంను పగలగొట్టలేదు, నంబూరు శేషగిరిరావు ఎవరో తెలియదు, తొలి రోజు విచారణలో పోలీసులకు సహకరించని పిన్నెల్లి. పోలింగ్ రోజున పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రాన్ని నేను వెళ్ళలేదు, ఈవీఎంను పాల్గొట్టలేదు, నంబూరు శేషగిరిరావు ఎవరో నాకు తెలియదు, ఆ రోజు నా వెంట గన్మెన్లు లేరు. పోలీసుల విచారణలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇచ్చిన సమాధానాలు ఇవి. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేయడమే కాకుండా అడ్డొచ్చిన తెలుగుదేశం పార్టీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావుపై పిన్నెల్లి దాడి చేసిన ఘట్టపై కేసు నమోదైన సంగతి తెలిస్తే మరుసటి రోజు పరామర్శ పేరుతో కారంపూడిలో భారీగా అల్లర్లకు పాల్పడమే కాకుండా విధుల్లో ఉన్న సీఐ నారాయణ స్వామిపై రాయితో దాడి చేశారు. ఉదంతంపై మరో కేసు నమోదైంది. ఈ కేసులకు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఉన్న రామకృష్ణారెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కోర్టు అనుమతితో సోమవారం పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. సహకరించిన జైలు అధికారులను సోమవారం ఉదయం 10 గంటలకి డీఎస్పీతో పాటు 11 మంది పోలీసులు నెల్లూరు జైలు వద్దకు చేరుకున్నారు. వారిని అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. మధ్యాహ్నం 3 గంటలకు కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో 7గురినే జైలు లోపలికి అనుమతించారు. వీరిలో రెంటచింతల ఎస్ఐ ఎం ఆంజనేయులు, ఓ ఏఎస్ఐ, 2 కానిస్టేబుల్, 1 కెమెరామెన్, 2 మధ్యవర్తులు ఉన్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 7 గంటల వరకు సాగింది. పిన్నెల్లిని 50 ప్రశ్నలు అడగా దాదాపు 30 ప్రశ్నలకు పైగా నేను వెళ్ళలేదు, వారెవరో నాకు తెలియదు అనే సమాధానాలు చెప్పినట్టు సమాచారం. కారంపూడిలో అల్లర్లు సీఐ నారాయణ స్వామిపై దాడికి సంబంధించి నేడు పిన్నెల్లిని విచారించబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కౌంటర్ వేసేంత వరకు అయినా పెద్దిరెడ్డికి 2+2 భద్రత కల్పించాడు. పోలీస్ భద్రత కల్పించాలని వైకాపా మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాఖలు చేసుకున్న వినతి సెక్యూరిటీ రివ్యూ కమిటీ వద్ద పెండింగ్లో ఉందని, ఈ వ్యాజ్యంపై పోలీసులు కౌంటర్ వేయాల్సి ఉందని హైకోర్టు గుర్తు చేసింది. ఈలో పెద్దిరెడ్డికి ఏమైనా జరిగితే కోర్టును నిందించే అవకాశం ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎన్ఆర్సీ నిర్ణయం తీసుకునేంత వరకు పోలీసులు కౌంటర్ దాఖలు చేసేంత వరకు కనీసం 3 వారాలు పెద్దిరెడ్డికి 2+2 భద్రత కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. విచారణ 2 వారాలకు వాయిదా వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే జోగి రమేష్ మా భూమిని కాజేస్తున్నారు, 70 ఎకరాలకు నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూస్తున్నారు. రెవెన్యూ మంత్రి కార్యాలయంలో బాధితుడు రంగబాబు ఫిర్యాదు. మాజీ మంత్రి వైకాపా నేత జోగి రమేష్ ఆయన ప్రధాన అంచెడు శ్రీనివాసరెడ్డి కలిసి తమ 70 ఎకరాల భూమిని నకిలీ పత్రాలతో కాజేసేందుకు యత్నిస్తున్నారని కృష్ణా జిల్లా బంటుమిల్లికి చెందిన ఏలూరు రంగబాబు ఆరోపించారు. బంటుమిల్లి సబ్ రిజిస్ట్రార్ కె శ్రీనివాస్ సహకారంతో వ్యాపారం జరుగుతోందని చెప్పారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ పాత్రపైన అనుమానం ఉందని ఆరోపించారు. ఆయనకు ఫిర్యాదు చేస్తే రిజిస్ట్రేషన్ అయ్యాక చూద్దామంటే చాలా తేలిగ్గా మాట్లాడారని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వెలగపూడి సచివాలయంలో రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తునిపై ఐజీకి ఫిర్యాదు. గుంటూరు జిల్లా తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్పై స్థానిక ఐతానగర్కి చెందిన గొట్టిముక్కల సుధాకర్ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి సోమవారం ఫిర్యాదు చేశారు. తనపై దాడికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే అతని అంచెలపై దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారు. స్పందించిన ఐజీ తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా బాధితుడు సుధాకర్ విలేకరులతో మాట్లాడారు. పోలింగ్ రోజు ఓటు వేయడానికి వెళ్లిన సందర్భంలో వరుసలో రావాలని సూచించడంతో అప్పటి తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ నన్ను కొట్టారు. ఒక్కసారిగా నేను తిరిగి చేసుకున్నాను. ఇంతలో శివకుమార్ అంచెలు వచ్చి నాపై తీవ్రస్థాయిలో దాడి చేశారు. ఘటన మీద తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొత్తం 14 మంది దాడి చేస్తే కేవలం 7గురిపైన చిన్న సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. మిగిలిన 7గురి పేర్లను చేర్చడంతో పాటు హత్యాయత్నం సెక్షన్లు జోడించాలని ఐజీకి విన్నవించినట్టు చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అది హత్యా ప్రయత్నం కింద సాధారణంగా కేసు పెట్టరు, దాడి ప్రతిదాడి కాన్సెప్ట్లోనే ఉంటుంది. ఇప్పుడు అది ఒక కొత్త ఇష్యూ కింద నడుస్తున్నది. ఇకపోతే సాక్షి ఉచిత నాటకం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇసుక పేరుకే ఫ్రీ, డబ్బులు సమర్పించుకోవాల్సిందే. కూటమి సర్కార్ తాత్కాలిక కొత్త విధానంలో ప్రత్యేకత ఇది. పన్నుల మోత, రవాణా ఛార్జీలు, నిర్వహణ ఫీజులు తడిసి మోపెడు. ఇసుక కమిటీలపై పెత్తనమంతా పచ్చనేతలదే. రవాణా ముసుగులో బయటకు తరలించి సొమ్ము చేసుకునే యత్నాలు. దాదాపు 40 లక్షల టన్నులు గత 40 రోజుల్లో మాయం. స్టాక్ పాయింట్ల వద్ద సగం నిల్వలను కొల్లగొట్టిన టీడీపీ నేతలు. వర్షాకాలం అవసరాలకు ముందుగా నిల్వ చేసిన గత ప్రభుత్వం. జగన్ హయాంలో ఏటా ఖజానాకు 780 కోట్ల ఆదాయం. ఇప్పుడు ఉచితమంటూ జనం నుంచే ముక్కుపిండి వసూలు. ఉసూరుమంటూ ఖాళీగా తిరిగి వెళ్తున్న వినియోగదారులు. వర్షాకాలం ముగిసిన తర్వాత తాపీగా కొత్త విధానం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తాం.
టీడీపీ సర్కార్ చెప్తున్న మాటలు మాయనాటకాలను తెలిపోయింది. ఉచిత ఇసుక విధానాన్ని సోమవారం నుంచి అమలుకు తెస్తున్నట్టు ఆర్భాటంగా ప్రకటించిన స్టాక్ యార్డుల వద్ద మాత్రం ధరల పట్టికలు పెట్టడంతో వినియోగదారులు అవాక్కయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కొనసాగుతున్న టీడీపీ దాడులు, వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా దౌర్జన్యాలు, వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిపై హత్యాయత్నం, గుంటూరు డిప్యూటీ మేయర్ కార్యాలయం ధ్వంసం, శ్రీకాకుళం జిల్లాలో సర్పంచ్ ఎలక్ట్రికల్ దుకాణం దహనం, ఆగిరిపల్లి షామియానా దుకాణంలో సామాగ్రి ధ్వంసం అన్నటువంటి వార్తల్ని హైలైట్ చేశారు. లేకపోతే వైఎస్ఆర్కు ఘన నివాళి అంటూ ఇడుపులపాయలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు, కష్టాలు కొద్ది కాలమే, దేవుడి దయతో ధైర్యంగా ఎదురేద్దాం, 75వ జయంతి వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా పోటెత్తిన అభిమానులు కార్యకర్తలు అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. లేకపోతే సంక్షేమం సాధికారత, ఏపీ అభివృద్ధిపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసలు, ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో సగటు వార్షిక ఆదాయ వృద్ధి 12%, రెవెన్యూ రాబడిలో 11%, సంక్షేమ పథకాల వ్యయం, ఏటా 47 లక్షల మంది పిల్లలకి జగనన్న విద్యా కానుక, అమ్మఒడితో తల్లుల ఖాతాలోకి ఏటా 6,450 కోట్లు, వైఎస్ఆర్ చేయూత్తో మహిళలకు ఏటా 5,060 కోట్లు, పొదుపు మహిళలకు 0 వడ్డీ కింద 4,969 కోట్లు. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పౌరుల ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసించింది. ఏపీతో పాటు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక తమ ఆదాయ రాబడుల్లో సంక్షేమ పథకాల కోసం గణనీయంగా వ్యయం చేశాయని పేర్కొంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ఆదాయ వనరులు, సంక్షేమ పథకాలు చేసిన వ్యయాల మీద రీసెర్చ్ నివేదికను ఎస్బీఐ సోమవారం విడుదల చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే టెట్ వాయిదా అంటూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష షెడ్యూల్లో ప్రభుత్వం మార్పులు, 3వ తేదీ వరకు ఫీజు చెల్లింపు దరఖాస్తు గడువు, సెప్టెంబర్ 22 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్, అక్టోబర్ 3 నుంచి 20 వరకు పరీక్షలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మాస్కోలో ప్రధాని మోడీ, నేడు పుతిన్తో ప్రధాని మోడీ విస్తృత స్థాయి చర్చలు, 22వ ఇండో రష్యా వార్షిక సదస్సుకు సిద్ధమైన అగ్రనేతలు అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే సంక్షేమం సాధికారత అంటూ ఇది ఏదైతే ఇప్పుడు మొదట ఎస్బీఐ రీసెర్చ్ నివేదికని వాళ్ళు కూడా వెనక కూడా హైలైట్ చేశారు. అయితే ఎమ్మెల్సీ స్థానంలో ఖాళీ అయినట్టు నోటిఫికేషన్ ఇవ్వద్దు, ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం, అనర్హత వేటుపై హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్సీ జంగ, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నానంటూ వైఎస్ఆర్సీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై అనర్హత వేటు వేస్తూ శాసనమండలి చైర్మన్ జూన్ 15 జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించారు. మండలి చైర్మన్ ఉత్తర్వులు కొట్టేసి తన శాసనమండలి సభ్యుడిగా కొనసాగేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీగా మండలి సమావేశాలకు హాజరయ్యేలా కూడా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మండలి చైర్మన్ ఇచ్చిన ఉత్తర్వులను అమలు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. స్థానిక సంస్థల కోటా కింద తన స్థానం ఖాళీ అయినట్టు పేర్కొంటూ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి సోమవారం విచారణ జరిపారు. పిటిషన్పై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రవి ఆ ఎమ్మెల్సీ స్థానంలో ఖాళీ అయినట్టు పేర్కొని నోటిఫికేషన్ ఇవ్వద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని శాసనమండలి కార్యదర్శి ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో మండలి చైర్మన్ విప్ అప్పిరెడ్డిని ఆదేశించారు. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి చెడతిరుగుడు ఎరగదీసిన సీఎం సలహాదారు ఇన్నోవా, ఏప్రిల్లో 14,962 కిలోమీటర్లు, సగటున రోజుకు 500 కిలోమీటర్ల ప్రయాణం, ధనుంజయ రెడ్డి పేరుతో మంజూరు, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి వాడకం అంటూ మీకు సొంత కారు ఉందా, ఉంటే రోజుకి 500 కిలోమీటర్లు తిరుగుతారా, ఒక రోజు 2 రోజులు కాదు వరుసగా 30 రోజులు నిర్విరామంగా రోజుకి 500 కిలోమీటర్ల చొప్పున తిరగలరా, అంత రాజకీయాలు మాకేముంటాయి బాస్, ఉన్నప్పటికీ మామూలు మనిషి అన్నవాడికి ఇంత తిరుగుడు సాధ్యం కాదు అనేది మీ సమాధానం కాదు. కానీ గత ప్రభుత్వంలో అడ్వైజర్ టు సీఎం పేరిట లీజుకు తీసుకున్న ఇన్నోవా కారు చెడతిరుగుడు తిరిగింది. అది కూడా ఎన్నికల సమయంలో ఏప్రిల్లో. అది అంతలా ఎందుకు తిరిగింది, ఇందులో ఎవరు తిరిగారు, ఎవరు తిప్పారు, నోట్ల మూటలు చేర్చేందుకే దీన్ని వాడారా, ఇవి ఇప్పుడు తలెత్తున్న ప్రశ్నలు అంటూ ఏపీ 16 TG0001 ఇన్నోవా ఏప్రిల్లో 14,962 కిలోమీటర్లు తిరిగినట్టు నిర్ధారిస్తూ బిల్లుకి సలహాదారు ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రం అంటూ ఇది ఒకరోజు ఏకంగా 590 కిలోమీటర్లు తిరిగింది. ఇన్నోవాను ప్రోటోకాల్ విభాగం ముఖ్యమంత్రి సలహాదారు 6 ధనుంజయ రెడ్డికి కేటాయించింది. ధనుంజయ రెడ్డి ఉండేది విజయవాడలో, సలహాదారు హోదాలో ప్రతిరోజు తాడేపల్లిలోని జగన్ కలిశారనుకున్న రానుపోను 25 కిలోమీటర్లు దాటదు. మరి రోజుకి సగటున 500 కిలోమీటర్లు ఎందుకు తిరిగినట్టు, అది ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిబంధనలకు విరుద్ధంగా తిరగడం ఏంటి, లాగ్ షీట్లో ఏ రోజు ఎన్ని కిలోమీటర్లు తిరిగారన్న వివరాలు మాత్రమే ఉన్నాయి కానీ అందులో ఎవరు ప్రయాణించారు, ఎక్కడెక్కడ తిరిగారన్నది మాత్రం లేదు. వామ్మో ఇదేం తిరుగుడని ఇప్పుడు అధికారులు విస్తుపోతున్నారు. 6 ధనుంజయ రెడ్డి ఒకప్పుడు జగన్ పత్రికలో ఉద్యోగి, జగన్ అధికారంలోకి రాగానే సొంత పత్రికలోని ఉద్యోగులకు ప్రభుత్వంలో పునరావాసం కల్పించిన సంగతి తెలిసిందే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మెడ్టెక్ జోన్ మటాష్ అంటూ వైసీపీ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం, బాబు హయాంలో ఏర్పడిందన్న కారణంగా పక్కకు జోన్ను సొంత జాగీరు చేసుకున్న ప్రైవేట్ వ్యక్తి విశాఖ స్వామి పూనం అండ, సర్కారుకు ఆదాయం శూన్యం, మంత్రి ముందు విషయాలు దాస్తున్న అధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ పాలన మరో ఎమర్జెన్సీ, ఇందిరమ్మ చీకటి రోజులు గుర్తున్నట్టే
వైసీపీ పాలన కూడా జనం మర్చిపోరు, బీజేపీ విస్తృత స్థాయి భేటీలో నేతల ఫైర్, మోడీతో దేశాభివృద్ధి కేంద్ర మంత్రి మురుగన్ అన్నటువంటి స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. లేకపోతే కడప నుంచే కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం, ఉప ఎన్నిక వస్తే ఊరూరా తిరుగుతారు రేవంత్ రెడ్డి, ఏపీలో షర్మిల విపక్ష పాత్ర 2029లో ఆమె సీఎం, ఇక్కడ బీజేపీ అంటే బాబు జగన్ పవన్, రాహుల్ని ప్రధాని చేయాలన్న వైఎస్ కోరిక తీరుద్దాం, జైన్ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి పిలుపు, బీజేపీతో తెర వెనుక పొత్తు పెట్టుకున్న వారు వైఎస్ వారసుల, రాహుల్ గాంధీ భావి ప్రధాని షర్మిల, పీసీసీ సభకు తరలివచ్చిన నేతలు తెలంగాణ మంత్రులు, సోనియా రాహుల్ ప్రత్యేక సందేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అందుబాటులోకి ఉచిత ఇసుక, మధ్యంతర ఇసుక పాలసీ విడుదల, జీవో 43 జారీ, జగన్ హయాంలోని పాలసీల ఉపశమన, ప్రతిమా ఇన్ఫ్రా జీసీకేసీలతో కాంట్రాక్ట్ రద్దు, ఇకపై ప్రైవేట్ అమ్మకాలు బంద్, ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిపోల్లోని ఇసుక బ్లాక్లో అమ్మితే కఠిన శిక్ష జరిమానా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నీట్ లీకేజీ సుస్పష్టం అంటూ ఏ స్థాయిలో జరిగిందో ముందు గుర్తించాలి, దాన్ని బట్టే మళ్లీ పరీక్షపై నిర్ణయానికి వీలు, సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున అందరికీ చేరితే రీటెస్ట్ నిర్వహించాల్సిందే, ఈ పరీక్ష పవిత్రత నిస్సందేహంగా దెబ్బతింది, అందరికీ మళ్లీ పరీక్ష అంటే తీవ్ర నిర్ణయమే, నీట్పై సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు, కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏపై ప్రశ్నల వర్షం, దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని సిబిఐకి ధర్మాసనం ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అడ్మిషన్లలో అయోమయం, ఇంజనీరింగ్ డిగ్రీ కౌన్సిలింగ్పై అస్పష్టత, ప్రారంభంగానే ఇంజనీరింగ్ ఆప్షన్లు, మరో 4 రోజుల గడువు, పాత అధికారులతోనే ఈ తెప్పలు, ఉన్నత విద్యాశాఖలో అడ్మిషన్ల గందరగోళం కొనసాగుతోంది, ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సుల కౌన్సిలింగ్పై అస్పష్టత నెలకొంది, షెడ్యూల్ ప్రకారం అడ్మిషన్లు జరుగుతాయో అనే దానిపై అస్పష్టత నెలకొంది, మొదట ప్రకటించిన తేదీల ప్రకారం సోమవారం నుంచి ఇంజనీరింగ్ కోర్సులకు విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి, ఇందుకోసం ప్రభుత్వం కొత్త ఫీజులు ఖరారు చేసింది, కానీ ఏఐసిటిఈ మంజూరు చేసిన సీట్లకు సోమవారం సాయంత్రం వరకు ఉన్నత విద్యాశాఖ అనుమతులు ఇవ్వలేదు, దీంతో ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు, సాయంత్రానికి సీట్లకు అనుమతులు జీవో జారీ చేసిన వాటిని కౌన్సిలింగ్లో పెట్టడానికి సాంకేతిక విద్యాశాఖ సమయం తీసుకుంది, మరోవైపు ఫీజుల అంశంలోనూ అదే అస్పష్టత కొనసాగుతుంది. 2023లో ఉన్నత విద్య పర్యవేక్షణ నియంత్రణ కమిషన్ 3 ఏళ్ల కాలానికి ఫీజులు సిఫార్సు చేసింది. తొలుత కనిష్ట ఫీజు 45,000, గరిష్ట ఫీజు 1.05 లక్షలుగా నిర్ణయించింది. ఈ సిఫార్సుల్ని గత ప్రభుత్వం ఆమోదించకుండా మార్చాలని ఒత్తిడి చేసింది. దీంతో కమిషన్ కనిష్ట ఫీజును 40,000కి తగ్గించింది. దీనిపై యాజమాన్యాలు కోర్టుకు వెళ్ళగా కొద్ది రోజుల కిందట తీర్పు వచ్చింది. ఈ ప్రకారం కమిషన్ మొదటి సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాలి, అంటే కనిష్ట ఫీజు 45,000గా ఉండాలి. కానీ ఉన్నత విద్యాశాఖ అందుకు విరుద్ధంగా కనిష్ట ఫీజు 40,000గా నిర్ణయిస్తూ జీవో వచ్చింది. దీంతో ఫీజు విషయంలో అస్పష్టత నెలకొంది. ఈ గందరగోళం మధ్య ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. షెడ్యూల్ ప్రకారం 5 రోజుల పాటు ఆప్షన్లు పెట్టుకోవచ్చు. సోమవారం ఆప్షన్లు ఎంచుకునే అవకాశం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అయితే ఆప్షన్ల ప్రక్రియలో ఒక రోజు వృధా కావడంతో గడువు పెంచుతారా లేదా అనే దానిపై కూడా సాంకేతిక విద్యాశాఖ స్పష్టత లేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఈ దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.